ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకు ఎదురే లేదు. ఆడినటువంటి 3 మ్యాచ్లు నెగ్గినటువంటి టీమిండియా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. ఆదివారం నాడు అంటే నిన్న గ్రూప్ ఏలో 44 పరుగుల తేడాతోటి బలమైన న్యూజిలాండ్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 98 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 79 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. చివరిలో హార్దిక్ పాండ్యా 45 పరుగులు, అక్షర్ పటేల్ 42 పరుగులు చేసి ఉపయుక్తమైనటువంటి ఇన్నింగ్స్లో ఆడారు. ఇక మ్యాట్ హెన్రీ భారత్ను కట్టడి చేశాడు. మ్యాట్ హెన్రీ 42 పరుగులకు 5 వికెట్లు తీశాడు. ఇక లక్ష్య ఛేదనలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వరుణ్ చక్రవర్తి విజృంభించడంతో న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆల్అవుట్ అయింది. కేన్ విలియమ్సన్ను 120 బంతుల్లో 7 ఫోర్లతోటి 81 పరుగులు చేసి పోరాడినా కూడా మరి న్యూజిలాండ్ గెలవలేకపోయింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి టీమిండియా బ్యాటింగ్ తీరు ఎలా ఉందంటే ఆరంభంలో తడబాటు, మధ్యలో స్థిరత్వము, చివరిలో మళ్ళీ తడబాటు. సో అలా సాగింది భారత ఇన్నింగ్స్. పరుగులు అంత తేలిగ్గా రానటువంటి పిచ్ పైన టీమిండియా 6 ఓవర్ల లోపే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో శుభ్మన్ గిల్ బౌల్డ్ అయ్యాడు. శుభ్మన్ గిల్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే కెప్టెన్ రోహిత్ శర్మ 17 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి జేమిసన్కు తన వికెట్ను సమర్పించుకున్నాడు. జేమిసన్ బౌలింగ్లో రోహిత్ పుల్ చేయడానికి ప్రయత్నించి విలియాంగ్కు తేలికైనటువంటి క్యాచ్ ఇచ్చాడు. ఆ కాసేపటికే టీమిండియాకు ఇంకా పెద్ద షాక్ తగిలింది. పాకిస్తాన్తో గత మ్యాచ్లో అజేయ శతకంతో జట్టును గెలిపించినటువంటి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హెన్రీ బౌలింగ్లో వెనుదిరిగాడు. 11 పరుగులు మాత్రమే చేసినటువంటి విరాట్ కోహ్లీ కొంచెం షార్ట్ వైడ్గా పడినటువంటి బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా బలంగా కొట్టగా గ్లెన్ ఫిలిప్స్ ఫుల్ లెంగ్త్ డైవ్ చేస్తూ కళ్ళు చెదిరేటటువంటి క్యాచ్ పెట్టాడు. విస్మయానికి గురవుతూ విరాట్ కోహ్లీ పెవిలియన్కి చేరాడు. సో గ్లెన్ ఫిలిప్స్ పెట్టినటువంటి క్యాచ్కి విరాట్ కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క కూడా ఆశ్చర్యపోయింది. దీంతో టీమిండియా 6.4 ఓవర్లలో కేవలం 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ స్థితిలో శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. పాకిస్తాన్ తోటి గత మ్యాచ్లో విలువైన ఇన్నింగ్స్ ఆడినటువంటి ఈ స్టార్ బ్యాటర్ మరోసారి కీలక సమయంలో జట్టును ఆదుకున్నాడు. 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అక్షర్ పటేల్ ఒకవైపు అండగా నిలవగా ఇన్నింగ్స్ను కుదుటపరిచాడు శ్రేయస్ అయ్యర్. కానీ 15 ఓవర్లకు భారత్ చేసింది కేవలం 46 పరుగులే. అంటే అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ వీరిద్దరూ వికెట్లు పడకుండా వికెట్ల వద్ద స్థిరంగా నిలబడ్డప్పటికీ పరుగులు మాత్రం బాగా తగ్గాయి. రన్ రేటు చాలా చాలా తక్కువ వచ్చింది. ఈ స్థితిలో ఓరూర్కు బౌలింగ్లో 3 ఫోర్లు బాదినటువంటి శ్రేయస్ స్కోర్ బోర్డులో కదలిక తెచ్చాడు. అక్షర్ పటేల్ కూడా వీలు చిక్కినప్పుడల్లా బ్యాట్ జులిపించడంతో టీమిండియా 25 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 104 పరుగులతోటి కాస్త కోలుకుంది. ఈ క్రమంలోనే శ్రేయస్ అయ్యర్ 75 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు అక్షర్ పటేల్ ఓ షాట్కు ప్రయత్నించి విలియమ్సన్ పట్టినటువంటి డైవింగ్ క్యాచ్కు వెనుదిరిగాడు. దీంతో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ మధ్య 98 పరుగుల 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వికెట్ పడినప్పటికీ రాహుల్తో కలిసి శ్రేయస్ అయ్యర్ స్కోర్ను పెంచాడు. అయితే 3 ఓవర్ల వ్యవధిలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వెనుదిరగడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులతోటి నిలిచింది. ఈ స్థితిలో జడేజాతో కలిసి హార్దిక్ పాండ్యా ఇండియా స్కోర్ను 200 దాటించాడు. కానీ డెత్ ఓవర్లలో కివీస్ కట్టుదిట్టమైనటువంటి బౌలింగు, మెరుపు ఫీల్డింగ్ తోటి భారత బ్యాటర్లకు కళ్ళెం వేసింది. పాండ్యా ఎక్కువసేపే క్రీజులో ఉన్నప్పటికీ తన సహజ శైలిలో దూకుడుగా ఆడలేకపోయాడు. దీంతో టీమిండియా 250 లోపు స్కోర్కే పరిమితమైంది. చివరి 10 ఓవర్లలో భారత్ 64 పరుగులు మాత్రమే సాధించగలిగింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి షమీని అవుట్ చేసినటువంటి మ్యాట్ హెన్రీ 5 వికెట్ల ప్రదర్శన అందుకున్నాడు. సో మొత్తంగా టీమిండియా తన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇక 250 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి న్యూజిలాండ్ నెమ్మదైనటువంటి పిచ్ పైన లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే తడబడింది. 17 పరుగులకే ఓపెనర్ రచిన్ రవీంద్ర వికెట్ను కోల్పోయింది. రచిన్ రవీంద్ర 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అక్షర్ పటేల్ పట్టినటువంటి ఓ మెరుపు క్యాచ్కు రచిన్ రవీంద్ర అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ విలియాంగ్ కూడా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. విలియాంగ్ 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ స్థితిలో కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ను నిలబెట్టడానికి ప్రయత్నించాడు. సో కేన్ విలియమ్సన్కి మిచెల్ మంచి సహకారం అందించాడు. ఈ జోడీ బలపడుతున్నటువంటి స్థితిలో కుల్దీప్ డారెల్ మిచెల్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరోవైపు విలియమ్సన్ తగ్గలేదు, లక్ష్యాన్ని కరిగిస్తూ పోయాడు. ఈ క్రమంలో జడేజా బౌలింగ్లో ఆడినటువంటి ఇన్సైడ్ అవుట్ షాట్ హైలైట్. అయితే 4 వికెట్ల నష్టానికి 151 పరుగులతో లక్ష్యం దిశగా దూసుకువెళ్తున్నటువంటి కివీసు వరుణ్ విజృంభించడంతో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులతోటి తడబడింది. గ్లెన్ ఫిలిప్స్ 12 పరుగులు, మైకెల్ బ్రాస్వెల్ 2 పరుగులు మాత్రమే చేసి
వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో పెవిలియన్కు చేరుకున్నారు. క్రీజ్లో పాతుకుపోయినటువంటి విలియమ్సన్ను చివరికి అక్షర్ పటేల్ అవుట్ చేసి కివీస్ను గట్టి దెబ్బ కొట్టాడు. ఈ స్థితిలో కెప్టెన్ శాట్నర్ 28 పరుగులు చేసి ఎదురుదాడికి దిగినప్పటికీ వరుణ్ చక్రవర్తి మరోసారి మాయ చేసి కివీస్కు అవకాశం లేకుండా చేశాడు. న్యూజిలాండ్ జట్టు 54 పరుగులకే తన చివరి 6 వికెట్లను కోల్పోయింది. దీంతో న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక ఈ మ్యాచ్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే న్యూజిలాండ్ అద్భుత ఫీల్డింగ్. సో భారత్ తోటి మ్యాచ్లో న్యూజిలాండ్ ఫీల్డింగ్లో అదరగొట్టింది. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ తర్వాత కేన్ విలియమ్సన్ మైదానంలో పాదరసంలా కదిలారు. విరాట్ కోహ్లీ కొట్టినటువంటి బంతిని హాఫ్ సైడ్లో పూర్తి స్థాయి డైవ్ తోటి గ్లెన్ ఫిలిప్స్ అందుకున్న తీరు మ్యాచ్కే హైలైట్. ఇక 34 ఏళ్ల విలియమ్సన్ కూడా మెరుపు డైవ్లతోటి క్యాచ్లు ఒడిచిపెట్టాడు. రవీంద్ర జడేజా ఇచ్చినటువంటి క్యాచ్ను అతడు ఒంటి చేత్తో పట్టిన విధానం అద్భుతం. మెరుపులా కదులుతూ గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్ ఎన్నో పరుగులను ఆపారు కూడా. మిగతా కివీస్ ఫీల్డర్లు కూడా బాగా ఆకట్టుకున్నారు. ఈ గెలుపుతోటి గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా 3 మ్యాచ్లు ఆడి మొత్తం 3 మ్యాచ్లను గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. సో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉన్నటువంటి టీమిండియా గ్రూప్ బిలో 2వ స్థానంలో ఉన్నటువంటి ఆస్ట్రేలియా తోటి సెమీఫైనల్స్ మ్యాచ్ను రేపు అంటే మంగళవారం నాడు ఆడనుంది. ఇక న్యూజిలాండ్ జట్టు గ్రూప్ ఏలో 2వ స్థానంలో ఉండి 4 పాయింట్లతోటి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా తోటి 2వ సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడబోతుంది. సో మొత్తంగా ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం అజేయ జట్టుగా అన్ని మ్యాచ్లు ఆడి అజేయ జట్టుగా ఉన్నటువంటి ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 17 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి జమేసన్ బౌలింగ్లో విలియాంగ్ క్యాచ్ అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ శుభ్మన్ గిల్ 7 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 14 బంతులు ఎదుర్కొని 2 4లతోటి 11 పరుగులు మాత్రమే చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్ పెట్టినటువంటి అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి శ్రేయస్ అయ్యర్ ఈ ఇన్నింగ్స్లో టీమిండియా తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. 98 బంతులు ఎదుర్కొన్నటువంటి శ్రేయస్ అయ్యర్ 4 4లు 2 సిక్సర్లతోటి 79 పరుగులు చేసి విలియం ఓరూర్కి బౌలింగ్లో విలియాంగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి అక్షర్ పటేల్ 61 బంతులు ఎదుర్కొని 3 4లు 1 సిక్సర్ తోటి 42 పరుగులు చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కేఎల్ రాహుల్ 29 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 23 పరుగులు చేసి శాట్నర్ బౌలింగ్లో టామ్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా 45 బంతులు ఎదుర్కొని 4 4లు 2 సిక్సర్లతోటి 45 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో శ్రేయస్ అయ్యర్ తర్వాత హార్దిక్ పాండ్యా సెకండ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. రవీంద్ర జడేజా 20 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 16 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మహమ్మద్ షమి 8 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి మ్యాట్ హెన్రీ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే కుల్దీప్ యాదవ్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇక న్యూజిలాండ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మ్యాట్ హెన్రీ 5 వికెట్లతోటి రాణించగా జమేసన్, విలియం ఓరూర్కి, శాట్నర్ అండ్ రచిన్ రవీంద్ర ఈ నలుగురు కూడా తలా 1 వికెట్ తీశారు. సో మొత్తంగా న్యూజిలాండ్ బౌలర్లు చక్కగా రాణించారని చెప్పాలా. ముఖ్యంగా జమేసన్ 8 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 3.9 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా పర్వాలేదు రాణించారు. ఇక 250 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ విధంగా 44 పరుగుల తేడాతోటి న్యూజిలాండ్ ఓడిపోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో ఓపెనర్ విలియాంగ్ 35 బంతులు ఎదుర్కొని 3 4లతోటి 22 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక రచిన్ రవీంద్ర గత మ్యాచ్లో సెంచరీ చేసినటువంటి రచిన్ రవీంద్ర 12 బంతులు ఎదుర్కొని 6 పరుగులు మాత్రమే చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక విలియమ్సన్ 120 బంతులు ఎదుర్కొని 7 4లతోటి 81 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ స్టంప్ అవుట్ చేశాడు. సో విలియమ్సన్ ఈ మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరర్గా నిలిచాడు. విలియమ్సన్ సీనియర్ బ్యాటర్, స్టార్ బ్యాటరు. సో చాలా పట్టుదలతోటి క్రీజ్ వద్ద నిలదొక్కుని ఆడినప్పటికీ మొత్తానికి న్యూజిలాండ్ అయితే గెలిపించలేకపోయాడు. ఇక డారెల్ మిచెల్ 35 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 17 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇక టామ్ లాథమ్ 20 బంతులు ఎదుర్కొని 14 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయితే గ్లెన్ ఫిలిప్స్ 8 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 12 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక మైకెల్ బ్రాస్వెల్ 3 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగితే కెప్టెన్ శాట్నర్
31 బంతులు ఎదుర్కొని 1 4 2 సిక్సర్లతో 28 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. మ్యాట్ హెన్రీ 4 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, జమేసన్ 4 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. విలియం ఓరూర్కి 2 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. సో మొత్తంగా ఈ టోర్నీలో మరి అత్యుత్తమ బౌలింగ్ను ప్రదర్శించినటువంటి బౌలర్గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసినటువంటి 2వ బౌలర్గా నిలిచాడు. ఇక కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా అండ్ అక్షర్ పటేల్ ఈ ముగ్గురు తలా 1 వికెట్ తీయడం జరిగింది. సో అక్షర్ పటేల్ కూడా అద్భుతమైనటువంటి బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 3.2 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా 4 స్పిన్నర్లతోటి బరిలోకి దిగటము భారత్కు బాగా కలిసి వచ్చింది. 4 బ్రహ్మాండంగా రాణించడంతో సో స్వల్ప స్కోర్ మాత్రమే చేసినప్పటికీ ఇండియా ఆ స్వల్ప స్కోర్ను కూడా కాపాడుకొని 44 పరుగుల తేడాతోటి విజయం సాధించింది. ఒక రకంగా భారీ విజయం అని చెప్పాలి ఇది. ఎందుకంటే 250 పరుగుల లోపే మరి స్కోర్ చేసినప్పటికీ 44 పరుగుల తేడాతోటి గెలిచిందంటే అది ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మరి భారత స్పిన్నర్లకు ఈ ఘనత దక్కుతుంది, ముఖ్యంగా వరుణ్ చక్రవర్తికి. సో వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన తొలి మ్యాచ్లోనే తన అద్భుత మాయాజాలంతో 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎన్నికయ్యి సెమీఫైనల్స్ మ్యాచ్లో తుది జట్టులో తనను ఉంచక తప్పని పరిస్థితిని కల్పించాడు.